वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, సద్గురువుకి నా పాదాభివందనములు. అమ్మవారి వైభవం చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి, చాగంటి గారికి నా నమస్సుమాంజలి. ఇంతకీ నువ్వు అర్థమవుతున్నావా? అర్థం కావట్లేదా? అర్థమై అర్థం కానట్టున్నావా? అర్థం కాకుండానే ఏదో అర్థమవుతున్నావా? ఆమె గురించి చెప్పడానికి ఏం లేదు. ఆమె గురించి ఏమైనా చెప్పుకుందామని మొదలెడితే ఆపడానికి లేదు. పెద్ద దాన్ని ఏమంటారు, బాండమా? అన్నం వండుతారు కదా, పెద్ద బాణి అందులో ఉన్నదంతా నేను తినలేను కదా. తినాలనుకున్నా నాకు అరగదు, తినాలనుకున్నా అది నా శరీరం తీసుకోదు. నేనెంత తినగలను? నా ప్లేట్లో ఎంత వచ్చిందో అంత తిని, దాని రుచి చూసి నా కడుపుకు సరిపోయేంత తిని, ఇది నాకు సరిపోయింది అనుకోవడం. కాబట్టి అమ్మ నామాలు కాదు, అమ్మ నామాలు మళ్ళీ ఒక్కొక్క నామానికి అర్థాలు. అది ఎలా అంటే ఒక పెద్ద బాణం లాంటిది. నువ్వు ఎంత తిని నీకు అయిపోయింది అంటే ఇంకోటి వస్తే వడ్డించడానికి ఇంకా వస్తూనే ఉంటుంది కానీ ఎక్కడ తరగదు. పోనీ నువ్వు అదే తీసుకోవాలని అక్కడే నిల్చున్నావు అనుకో, ఒకటే అంటది, మరి నీకు అరిగించుకునే స్తోమత ఉందా? నేను నీకు అన్ని నామాలు విడమర్చి చెప్తాను, అన్ని నామాలు ఈ నామానికే ఎన్నెన్నో అర్థాలు చెప్తాను. మరి అంతే కదా, బాణంలో అన్నమంతా ప్లేట్లో మళ్ళీ వచ్చేయించుకునే సరే తినాలని ఆశ ఉన్నా శరీరం తట్టుకోలేదు కదా, ఇండైజెషన్ అవుతుంది. అలాగే అమ్మ అంటది, నాకు ఎన్నో అర్థాలు ఉన్నాయి, నీకెంతవరకు అర్థమవుతుందో అంత తీసుకో. నీకు అర్థం కావట్లేదు అనుకో, పర్లేదు వదిలే. నీకు సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అదేంటో కూడా, నీ ముందుకు వస్తాను నేను ఆ రూపంలో, నీకు అర్థమయ్యే రూపంలో వస్తాను. ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్నీ తెలుసుకోవాలని అనుకోకు, ఒక నామానికి అన్ని అర్థాలు అన్నీ కావాలి అనుకోకు. ఇప్పుడు ఎంత వెళ్తుందో నీ పొట్టలోకి, నీ బుర్రలోకి, నీ బుద్ధిలోకి తీసుకో. కానీ ఏదైతే ప్లేట్లో నీకు పరచబడిందో అది పూర్తిగా తిను, దాన్ని పడేయకు. అంటే అది ఎలా అంటే ఇక్కడికి వచ్చి వినడం, తర్వాత దాన్ని కూడా మళ్ళీ ఒక సాధన లేకుండా పెట్టడం. ఏంటంటే కనీసం ఈ ప్లేట్లో పెట్టిన అన్నాన్ని కూడా మీరు విలువ ఇవ్వకుండా పడేయడం లాంటిది. అంటే ఇక్కడికి వచ్చి విన్న తర్వాత దాని గురించి కొంచెం మదనం, కొంచెం సాధన, కొంచెం దాని మీద సరే ఒక 10 నిమిషాలు నేను మనసు పెడతా, అదే ఆమె కోరుకుంటుంది అంతే, ఇంకేం లేదు. అంతకన్నా ఎక్కువ ఏం మా మనదు. అమ్మ అంటే అనుభూతి. అమ్మ లేనోడికి అది అర్థం కాదు. అప్పుడే పుట్టిన బిడ్డకు అమ్మ లేదనుకో, వాడికి అన్ని ప్రేమలు తెలుస్తాయేమో, కానీ ఆ ప్రేమ ఏంటో ఎప్పటికీ తెలియదు. నాకు ఆమె ఎలా ఇస్తుందో తెలుసా ప్రేమ?
వారం వారం ఇక్కడ కూర్చోడానికి నాకు ఒక అర్హత ఇస్తుంది ప్రతి వారం. అది ఆమె ప్రేమ కదా. నువ్వు కూర్చో. అనంతమైన ఆమెని చిన్న పొట్లంలో కట్టి చెప్పడానికి నేను ఎవరిని? అమ్మ ఒక అనుభూతి. ఆమె ఉందని అర్థమవుతుందని వచ్చి కూర్చునేవాళ్ళు కొంతమంది, ఆమె ఉందనే నమ్మకంతో కూర్చునేవాళ్ళు కొంతమంది. అంటే నేను ఏదో చెప్పేది అర్థమవుతోంది అని కూర్చుంటే కొంతమంది, అవును మాకు ఆమె మీద నమ్మకం ఉంది కాబట్టి కూర్చుంటున్నాం అనేది కొంతమంది. అదంతా వద్దంటుంది ఆమె. నేనుగా మీకు తెలియాలి అంటుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు నేనున్నానని నమ్మకు. నమ్మకం ఎలాంటిదంటే, ఈరోజు నీకు బాగా దగ్గరనోడు ఒకటి చెప్తే ఇంకా దాన్ని గట్టిగా నమ్ముతావు. నీకు నచ్చునోడు ఏదైనా చెప్పితే, లేకపోతే వాడికి బాగా జ్ఞానం ఉంది, వాడు ఇంకేదో చెప్తే కొంచెం నీ నమ్మకం అటు ఇటు అవ్వచ్చు అదే దాని మీద, ఎందుకంటే వాడికి దాని మీద ఎక్కువ జ్ఞానం ఉంది కదా. అమ్మని నమ్మకండి, ఎందుకంటే ఆమె నిజం, ఆమె సత్యం. సత్యం ఎలాంటిదంటే కదలదు, అదంతే. నువ్వు నమ్మకపో, కానీ ఆమె ఉంది. నమ్మకం అనేది ఎలా అంటే అటు ఇటు మినుకులాడే దీపం అన్నమాట. ఉంటుందో పోతుందో, గాలి వస్తే అటు పోతుందో ఇటు అవుతుందో ఏదో అని. అమ్మ సత్యం అంటే మణికాంతిన ఆ కాంతులు వస్తాయి కదా, మణి నుంచి, డైమండ్ నుంచి ఒక కాంతి వస్తుంది. ఆమె అలాంటిది. ఏదో గాలి వచ్చింది కదా, అయ్యో నేను ఆరిపోతా, గాలి లేదా, సరే ఇప్పుడు నేను ఉంటాను, నన్ను ఫ్యాన్ వేస్తారు, అయ్యో దీపం నేను ఆర్పేస్తే పోతుంది, అలా కాదు ఆమె. అది నమ్మకం. నీది అవ్వచ్చు, పక్క వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తే దాని మీద మార్చుకుంటూ ఉంటావు, అటు ఇటు అడ్జస్ట్మెంట్. నమ్మకం అనేది అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఒక 10 వారాలు చెప్పాను, ఎవరికైనా నచ్చింది అనుకోండి, బాగా నమ్మడం మొదలు పెడతారు. వాళ్ళకు ఆల్రెడీ ఒక నమ్మకం ఉండి ఇక్కడ కూర్చున్నారు, అందులో నేను చెప్పిన పాయింట్ ఏదో వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు? నేను వాళ్ళ నమ్మకాన్ని కొంచెం ఇబ్బంది పెట్టేలాగా ఏదో చేశాను. ఆమె నమ్మకంతో పని లేనిది. ఆమె ఉంది. ఆమె ఉంది అన్నా లేదన్నా, మంచన్నా చెడన్నా, ఆమె నల్లగుంది, తెల్లగుంది, విగ్రహంలా ఉంది, లేకపోతే ధ్యానంలో దొరుకుతుంది, జ్ఞానంతో దొరుకుతుంది, భక్తితో దొరుకుతుంది, కర్మతో దొరుకుతుంది, క్రియతో దొరుకుతుంది. నువ్వు ఏదైనా చెప్పు, అది నీ నమ్మకం. కానీ ఆమె ఉంది అనేది సత్యం, అది తెలుసుకో అంటోంది. ఆ సత్యాన్ని నేను ఎట్లా విడమర్చి చెప్పేది? అది అంటారు చూడండి, తిరుపతి కంట ఇంటి నుంచి వెళ్ళే ముందు రోడ్ బాగుంది, అంతా బాగుంది, ఇంకా తర్వాత మనం ఘాట్ రోడ్ ఎక్కుతాం కదా, ఎక్కే కొద్దీ ఇంకా దగ్గరకు వస్తూ ఉంటాం, స్వామికి దగ్గర వస్తున్నాం, కానీ రోడ్ ఎలా అవుతోంది? నిజంగానే నమ్మకం లేనోడిని, దేవుడి మీద సరే లేనోడిని తీసుకెళ్ళండి. మనకి ఇది అవసరమా అని ఇంత రిస్క్ లైఫ్తోని? ఇంట్లో సుఖంగా తిని బతికేవాళ్ళం కదా. ఇదే వెంకటేశ్వర స్వామిని టీవీలో గోవిందా గోవిందా అనుకునేటోళ్ళం కదా. నువ్వు నన్ను బస్సు ఎక్కేయడం అవసరమా? నా ప్రాణాలతో చెలగాటం ఆడడం నీకు అవసరమా అంటాడా అన్నాడా? మీరు పక్కన బాగా గోవిందుళ్ళే పెట్టి గోవింద 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 గోవింద, డ్రైవర్ ఇలా అంట గోవింద 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 అంటే అలా అనగానే అబ్బాయి ఏదో ఉయ్యాల్లోసి ఎవరో ఊపారండి. పక్కన మీ ఆయనకి ప్రాణం పోయిందే వచ్చింది అంటే ఇద్దరూ పక్కనే ఉన్నారు, ఇద్దరూ వెళ్ళే చోటు ఒకటే, కానీ మీ భావంలో ఎంత మార్పు, ఎంత తేడా ఉంది. ఒకడు అందులో తన్మయత్వంలో ఉంటే ఇంకోటి అయ్యో నా ప్రాణం కొనదానిలో ఉంది, ఊపిరిలో ఉందేమో అని. కాబట్టి భావనతో మీ అనుభూతి పెరుగుతుంది.
భావన ఎలా కుదురుతుంది? ఏదో కథలు విన్నారో, చిన్నప్పటి నుంచి చెప్పారో, ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక స్టోరీ, మీరు దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేశారు, అప్పుడు అది భావనలోకి వస్తుంది. ఈ కాలం పిల్లల చదువులమ్మ నాకు తెలియదు, వాళ్ళు రేపు పొద్దున్న ఏం చేస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా స్విగ్గీ మాత్రం ఆర్డర్ చేస్తారమ్మా. అగ్గిపెట్ట అనొద్దేమో, సారీ, దాన్ని ఏమంటారు, లైటర్ పెట్టి పొయ్యి వెలిగిస్తారో లేదో తెలియదు, కానీ స్విగ్గీలో ఆర్డర్ పెట్టడం మాత్రం ప్రతి పిల్లలకి తెలుస్తుందమ్మా. ఇబ్బంది లేదు, బాగానే బతుకుతారు, ఏమి ఇబ్బంది లేదు. అపోలో, కాంటినెంటల్, మెడినోవా, యశోద హాస్పిటల్ వంటివి ఇంకొక మీరు కూడా ఏమైనా అలాంటివి స్టార్ట్ చేయాలనుకుంటే వెంచర్ స్టార్ట్ చేయవచ్చు. మీకు ఎలాంటి డోకా ఉండదు. నేను మీకు కావాలంటే పెన్ను పేపర్ మీద రాసిస్తాను, సంతకం కూడా పెడతాను, ఏమి ఇబ్బంది లేదు. మీ దగ్గర బాగా డబ్బులుంటే జాగా కొనండి, హాస్పిటల్ కట్టండి, ఏమి ఇబ్బంది లేదు. సరేనా? నామాల్లోకి వెళ్దాము. ఈరోజు చదువుతూ ఉంటే అమ్మ నామాలు చెప్తూ ఉంటే ఒక దగ్గర అసలు నువ్వు ఎందుకు ఈ ఆట అంతా మొదలెట్టావు, నీకేం అవసరం వచ్చింది, ఇప్పుడు ఈ భూమంతా సృష్టించాలి, ప్రపంచం సృష్టించాలి, ఇంత పెద్ద ప్రపంచం చేయాలి, ఇన్ని భూమండలాలు చేయాలి, వీళ్ళకి కోరికలు పెట్టాలి, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వీళ్ళకి మళ్ళీ నేను తెలిసేటట్టు చేయాలి, మళ్ళీ నా దగ్గర తిరిగి రావాలి, దీనికి ఇంత కథ పెట్టాలి, ఇంత పెట్టాలి, స్టోరీ పెట్టాలి, మధ్యలో వీళ్ళకి ఆశలు చూపించాలి, ఆశయాలు చూపించాలి, మళ్ళీ అన్నీ చూపించి ఇదన్నీ లేవు నేనే ఉన్నా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు? ఆట ఎందుకు పెట్టావు? ఆట ఎందుకు ముగిస్తున్నావు? ఈ ఆట మధ్యలో మమ్మల్ని అందరిని వేసి ఎందుకు ఆడిస్తున్నావు? మిక్సీకి మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? నాకు ఇదే వచ్చింది రోజు. ఎందుకంటే బిందువు అక్కడి నుంచి మొదలవుతుంది, మళ్ళా చుట్టూ తిరిగి అక్కడికే పోతుందంట. ఎక్కడ మొదలైందో ఆట తెలియదు, ఎక్కడ ముగింపో తెలియదు. అంటే ఎవడి ఆటకి ఎవడి ముగింపు వాడికే తెలుసు. ఆమె ఎవరి ఆట ఏం ఆడదు, మన ఆట మనం ఆడాల్సిందే. అమ్మ చెప్పడానికి లెక్చర్ కాదు, అంటే ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యామా, టకటక చెప్పేశామా, అమ్మయ్య అయిపోయిందా, వెళ్ళిపోయామా. ఆమె అలా అయితే బాగానే ఉండు. అమ్మ ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు, నాన్న తాపత్రయం ఎప్పటికీ అర్థం కాదు. ఏం చెప్పాలమ్మా నీ గురించి, నువ్వే చెప్పుకో. ఇన్ని నామాలు చెప్పినా మీకేం అర్థం కాలేదా? ఆమె ఎందుకు వింటున్నారు? ఈ పాటికి అంతా అర్థమైపోవాలి కదా, 900 వచ్చినాయి కదా, ఇంకా ఈ పాటికి అర్థమైపోవాలి కదా. హలో, అర్థమైపోవాలి కదా, ఎందుకు వస్తున్నారు? అయిపోయింది, అర్థమైపోవాలి కదా. వచ్చా సముద్రం, రోజు కొంచెం కొంచెం బిందెలో నీళ్ళు తీసుకొని. ఎన్ని బిందెలు తీసినా పోనీ, ఇప్పటివరకు తీసుకెళ్ళిన బిందెలను ఏం చేశారు? తాగారా? లేకపోతే అక్కడ ఇంకో చిన్న బావి చేసి ఆ బావిలో వేసేసారా, తర్వాత తోడుదాన్ని అందులోంచి అని? ఈమె మెల్లగా మీరు ఎప్పుడైనా చూడండి, ప్రేమ ఎక్కువైతే కదా వ్యక్తపరుస్తూ ఉంటాం. ఎక్కువైతే కాదు, ఎవరినైనా ఇష్టపడ్డామనుకోండి 10 సార్లు వ్యక్తపరుస్తూ ఉంటాం. ఇష్టం నాన్న, నువ్వు ఇష్టం నాన్న, లేకపోతే ఏదో ఒక వ్యక్తీకరణ ఉంటుంది. ఇంకా బాగా ప్రేమ ఎక్కువైందనుకోండి, వాళ్ళ కోసం పని చేస్తూ ఉంటాం. ఇప్పుడు పిల్లల కోసం మనం ఎందుకు కష్టపడుతున్నాం చెప్పండి, అది మనం వాళ్ళ వైపు చూపించే ప్రేమ. చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఆడికి ఏం పని లేకపోయినా నేనైతే అలా వెళ్తాను కిచెన్లోకి, మళ్ళీ ఇటు వస్తాను, వాళ్ళకి ముద్దు పెట్టుకుంటా, మళ్ళీ వెళ్తా, చదువుకుంటూ ఉంటా, 1 గంట చదువుతా, మళ్ళీ వస్తా, మళ్ళీ ముద్దు పెట్టు. వాళ్ళు అడిగారా నన్ను ఏమైనా, నేనేమైనా వాళ్ళకి బాకీ ఉన్నానా, ముద్దుల బాకీ, అప్పు ఉన్నానా ఎప్పుడైనా? ఎందుకు చేస్తున్నా? అది నా ప్రేమ. పెద్దగా అయిన తర్వాత నా ప్రేమ ముద్దులు పెడుతుంటే ఎక్కడి నుండి వస్తాయి? కాబట్టి ఏం చేయాలి? సన్ చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి, లేకపోతే ఏదో ఇంటికి ఏదో కావాల్సిన సరుకు ఏదో రకంగా ప్రేమ మారుతూ ఉంటుంది. అంటే నువ్వు ఎలా ఆ తర్వాత ఏం చేస్తాం, వాళ్ళ కోసం పని చేస్తుంటాం, వాళ్ళకి కావాల్సిన సమకూర్చాలి, వాళ్ళని ఒక దారిని తీసుకురావాలి. ఆ తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవద్దు అని కూడా ఆశించకుండా మనం ప్రేమిస్తూనే ఉంటాం. వెళ్ళి 10 మందికి చెప్పం నాకు నా పిల్లలంటే ఇష్టం అనను.
అంతే. వాళ్ళు తిడుతున్నా, అమ్మ నీకు ఇది కూడా రాదా, ప్రేమ. అమ్మ ఏంటమ్మా ఇలా రెడీ అయి వస్తావు, కొంచెం మంచిగానే రెడీ అవి రావు. అవునా నాన్న, సరే. ఏ అమ్మ అయితే నేర్పించిందో లాస్ట్కి ఆ అమ్మనే అనడం మొదలుపెట్టినా ఏమనకుండా ఉంటాం చూడండి, అది ప్రేమ. లోపల ఎక్కడో దిండు తడుస్తూ ఉంటుంది. ముందు తండ్రి చెప్పిన మాటలకి, తర్వాత భర్త చెప్పిన మాటలకి, ఆ తర్వాత కొడుకు చెప్పిన మాటలకి, కానీ దిండు మాత్రం తడుస్తూనే ఉంటుంది. ఇంకా నాతో ఎందుకు మొదలెట్టట్లేదు, నువ్వు ఏ ముహూర్తం పెట్టుకున్నావా తల్లి? ఈరోజు నామాలు ఎలా అంటే ఒలిచి పెట్టిన అరటిపండు లాంటిది. అర్థమవుతుందా? తీసుకోండి. అర్థం కావట్లేదా? అమ్మా నాకింతే అర్థమవుతుంది అని అమ్మ మీద వదిలేసి వినండి. ఆమె మీకు ఎలా చెప్పాలో మొత్తం ఆమె మీద భారం వేసేయండి. ఆమె మీకు ఎప్పుడు ఎలా గోచరించాలో, ఎలా అర్థం అవ్వాలో చెప్పేసుకుంటుంది. ఈ ఒక రోజులోనో 2 రోజుల్లోనో వచ్చే వారం లోపల ఆర్ద్రత ఉండాలి మీకు, అంటే ఆ తడిదనం ఉండాలి, కావాలి, తెలుసుకోవాలి, ఈ నామానికి అర్థం అనేది మీలో ఉండాలి. ఇప్పటికిప్పుడే చెప్పిన వెంటనే అక్కడ వరకు వెళ్ళిపోవడం అంటే బండి స్టార్ట్ అవ్వగానే 100 కిలోమీటర్ అంటే స్పీడ్తో పరిగెడుతుంది కదమ్మా ఏదైనా కానీ, 0, 10, 20 అట్లాగే పరిగెడుతుంది కదా. కాబట్టి కానీ వినండి, నేను ఎక్కువ అర్థాలకు ఏం పోను, అర్థం అవ్వాలి అనేలాగా వెళ్తాను. ఆ అమ్మ దయ. పోయిన నామాలు గుర్తున్నాయా? వైష్ణవి, విష్ణు రూపిణి కదా. అక్కడి నుంచి ఆమె నేను స్థితికారకులాగా ఎలా పనిచేస్తా అనేది అన్ని పేర్లలో చెప్పుకుంటూ పోతూనే ఉంది. తర్వాత ఏమొచ్చిందో వైష్ణవి, విష్ణు రూపిణి, తర్వాత అయోని, యోని నిలయ, కూటస్థ, కుల రూపిణి, వీరగోష్ఠి ప్రియ, వీర నైష్కర్మ్య, నాదరూపిణి. ఇది పోయిన వారం మనం ఇక్కడ ఆపాము. ఇప్పుడు విజ్ఞాన కలన, కల్య, విదగ్ధ, బైందవాసన, తత్వాధిక, తత్వమయి, తత్వమర్థ స్వరూపిణి, సామగానప్రియ, సౌమ్య, సదాశివ కుటుంబిని. ఆమె వైష్ణవి, విష్ణు రూపిణి. ఎప్పుడు కూడా క్రియేట్ చేయడం అంటే సృష్టించడం గొప్ప కాదమ్మా, సృష్టించిన దాన్ని ఆపగలగడం ఎప్పుడు అది పెద్ద విషయం. ఆమె ఎన్ని రకాలుగా ఈ సృష్టిని ఆపుతుందో ఇన్ని పేర్ల నుంచి చెప్పింది అని నాకు అదే అనిపించింది. అంటే ఆ వైష్ణవి, విష్ణు రూపిణి ఇన్ని రూపాల్లో, ఇన్ని పేర్లలో వస్తూనే ఉంది అని. అయోని, నేను యోని కాదు, నేను యోని కాదు, యోని నిలయ, యోనిలో ఉండేది నేనే. కూటస్థ, అన్ని కూటాలకి మధ్యలో కూర్చొని ఉన్నదాన్ని నేనే. ఆ కులలు, ఆ దేవతల రూపాలు ఏ రూపంలో అయినా, కూటం రూపంలో, సమూహం రూపంలో ఉన్నది నేనే. వాళ్ళందరూ మాట్లాడుకుంటే ఇష్టపడేది నేనే, వాళ్ళున్న వీరత్వము నేనే. ఇన్ని నేనే అయినా నాకే కర్మలు అంటావు. నాదరూపిణి, నేనెవరు అంటే నాదం. ఓంకారం కదా, ఓం ఎలా ఉంటుంది? ఓంకి 3 ఉన్నాయి కదా, ఆ, ఊ, మ అన్ని కలిపే. తర్వాత ఏమైంది? లాగానే ఆగిపోయిందా? ఏమైంది? అది నాదం, అది తుర్యావస్థ. చివరికి చేరాల్సింది ఏంటి అంటే అక్కడికి. ఆమె ఆ రూపిణి అనమాట. అంటే తుర్యావస్థ, సహస్రారం, మనం హృదయస్థానం ఏదైతే అంటాం కదా, ఇక్కడికే ముక్తి. ఇదే ఆ 4వది అనమాట. కానీ ఈ 3 లేని అక్కడికి చేరలేము. కానీ ఈ 3 వాటిని పట్టుకోవాలన్నమాట. అది పట్టుకోవాలంటే ఇది ఇక్కడ నుంచి రావాల్సిందే. అది నాదరూపిణి. ఇప్పుడు నాదరూపిణి ఎలా వెళ్ళగా వెళ్తుందో నేను చెప్తా. సరే, నాదం మొదలయ్యింది. నాదం అంటే ఆ ఓంకారానికి మూలం అనమాట. దానికన్నా ముందు సూక్ష్మ రూపం అంటాం కదా. ఇప్పుడు ఏదైనా మేడం, నేను డాక్టర్ అయ్యాను,
సరేనా? నేను డాక్టర్ అయ్యాను అందరికీ అర్థమవుతుంది కదా, కనిపిస్తుంది కదా, పని చేస్తున్నా కాబట్టి కనిపిస్తుంది, బోర్డు వేసుకున్నా, చదువు వచ్చింది, డిగ్రీ వచ్చింది, కనిపిస్తుంది. దానికన్నా ముందు నేను డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండింది. అది మీకు ఎవరికైనా కనిపించిందా? నేను చెప్తే మీకు తెలిసిందేమో. కోరిక కన్నా ముందు ఫస్ట్ ఒక ఆలోచన వచ్చింది, ఏదో ఆలోచన మీకు ఏమైనా కనిపించిందా? అంటే మనం ఏం చేస్తాం, కనిపించేది మాట్లాడతాం, చూడగలిగేది చెప్తాం. కానీ ఒకటి ఉంటుంది ఏదైతే సూక్ష్మంగా ఉంటుంది, అది ఆ లోపల వాడికే తెలుస్తుంది, సృష్టించిన వాడికే తెలుస్తుంది. నా ఆలోచన నాకు మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే అది నా సృష్టి కాబట్టి. నాదం కూడా అలా, ఆ సృష్టికర్త సృష్టి, అది మొదటిది అనమాట. నాదం నుంచి మొదలవుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది, ఓంకారం అవుతుంది, ఆ ఓంకారమే తర్వాత ఏమవుతుంది, వేదాలు అవుతాయి, శాస్త్రాలు అవుతాయి. అంటే దాని గురించి చెప్పాలి కదా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో చెప్పాలి అనడానికి ఇవన్నీ విడమర్చి అనమాట. పిల్లాడికి అన్నం మనం అన్నం వండేటప్పుడు ఏం చేస్తాం, ఆ కూర చేసేటప్పుడు ఏమొస్తాం, అన్నీ వేరువేరుగానే కదా కట్ చేసుకునేది, అన్నీ వేరుగా చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, కలిపేస్తాం. కలిపేసిన తర్వాత అది ఇంకో మిశ్రమం వచ్చిన తర్వాత వాడికి తినిపిస్తాం. కానీ తినేటప్పుడు వాడికి తెలుసా, ఇవన్నీ కలిపి వీడికి తినిపిస్తున్నాం, ఇవన్నీ కలిపితే కూర అయిందని. వాడికి ఒక జ్ఞానం వచ్చాక, ఒక వయసు వచ్చాక తెలిసింది ఇవన్నీ చేసి ఇలా చేస్తే కూర వచ్చిందని. అప్పుడు వాడికి దాని మీద ఒక అభిమానం ఉంటుంది, అయ్యో ఇది ఇంత చేస్తే మనకు చేస్తే మన పొట్ట నింపుతోందా అని. అలాగే ఎందుకంటే నువ్వు ప్రతివాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు తెలుసుకోవాలి. నువ్వు తెలియలేదనుకో, నీకు దేవుడు ఒకటి పెట్టాడు, ఏంటంటే తెలివి అనేది పెట్టాడు. ఎవడికి పెట్టాడు, మానవ జాతికి పెట్టాడు. వాడు ఏం చేస్తాడంటే దాంట్లో వెర్రి పనులు ఎక్కువ చేయడం మొదలు పెడతాడు. ఈ తెలివి ఓన్లీ నా కోసమే, ఇంకో లోకాన్ని పాడు చేయడానికి కోసం అంటాడు. లేదు, నన్ను తెలుసుకోవడానికి అని. ఏదైతే ఇంకే జంతువులు తెలుసుకోలేరు, ఏ జీవులు తెలుసుకోలేరు, ఒక మానవుడు మాత్రమే తెలుసుకోగలడు. నీకు అది ఇచ్చాను కాబట్టి దానికి కావాల్సినవన్నీ పరికరాలు కూడా నీకు అందిస్తా. నువ్వు ఏ స్థితిలో ఉంటే అది పట్టుకో, అంతే కదా. మీ పాప చిన్నగా ఉన్నప్పుడు ఏమేస్తారు, ఫ్రాక్ వేస్తారు, పెద్దగా అయిన తర్వాత లంగా ఓని వేస్తారు, ఆ తర్వాత ఇంకా పెద్దగా అయితే చీరేస్తారు, మారుస్తూ ఉంటారు కదా వయసుకి తగ్గట్టు. ఇప్పుడు అన్ని వయసుల్లో ఒకటే వేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు నాకు ఆ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారు అని అడగొద్దు ప్లీజ్. పాతకాలంకి వెళ్ళిపోండి, అలా అయితే 30 సంవత్సరాలు ఎగ్జాంపుల్ బాగాలేదని మాత్రం అనకండి ప్లీజ్. ఇప్పుడు అందరం ఫ్రాక్లు వేసుకుంటున్నాం కదా అంటే మళ్ళీ నాకు కష్టం అయిపోతుంది. ఏదైనా అప్పుడు మాట్లాడుతున్నా సరేనా, 50 సంవత్సరాలకి మీరే ఇష్టం ఉన్నప్పుడు టైంకి అటే ఇటో వేసుకుంటూ పోవాలి. మళ్ళీ నన్ను వచ్చి మళ్ళీ అడగొద్దు. విజ్ఞాన కలన, ఇప్పుడు అమ్మ నాదం రూపంలో మొదలైంది, కానీ ఆమె తెలియాలి కదా ఆ రూపంలో ఉందని. ఎట్లా విజ్ఞానం ఇచ్చింది. జ్ఞానం అంటే ఏంటమ్మా, జ్ఞానం అంటే నాలెడ్జ్, తెలుసుకోవడం. విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం, అంటే అది ఇప్పుడు నువ్వు నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలం. అంటే థియరీ నేర్చుకుంటాం, ప్రాక్టికల్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు నేను చదివాను బుక్కులు పట్టుకొని, అప్పుడు నేను ఆ డాక్టర్ చదువు కోసం జ్ఞానం సంపాదించాను. ఆ తర్వాత బుక్ పట్టుకొని తిరుగుతానా, లేదు. అప్పుడు ఏం చేయాలి, ఈ జ్ఞానాన్ని నేను విజ్ఞానంలోకి మార్చాలి. అంటే అది దేని గురించి చెప్పిందో అలా పేషెంట్ల రూపంలో చూసి దాన్ని నయం చేయాలి. ఇది విజ్ఞానం. ఈ అమ్మ ఏం చేసింది, విజ్ఞాన కలన అంటే ఏంటి, కలిగించుట, సమకూర్చుట. అంటే ఇప్పుడు వీళ్ళకి విజ్ఞానం ఇవ్వాలి, వీళ్ళే సొంతంగా తెలుసుకోగలిగేటట్టు ఉండాలని అన్ని కరెక్ట్గా సమకూర్చిందంట. తెలియని పిల్లాడున్నాడు, వాడికి ఏం చేయాలో అర్థం కాదు. అమ్మేమో ఎక్కడో పనికి వెళ్ళిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. అమ్మ ఏం చేయాలమ్మా అంటే, ఈరోజు నేను లేనురా, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వేమేం చేయాలో నేను అన్ని వరుసగా పెట్టాను నాన్న. ఇదిగో బెడ్ మీద పెట్టాను, ఫస్ట్ ఇది చేసుకో, టవల్ పెట్టాను, టవల్ తర్వాత ఒక వరుసగా అమరుస్తుంది అనమాట. అమ్మ లేకపోయినా వాడు అర్థం చేసుకుంటాడు, ఓహో సెట్ వైజ్గా అమ్మ నెక్స్ట్ ఈ పని కోసం ఇది పెట్టింది. ఆ డైనింగ్ టేబుల్ మీద కూడా అన్ని అమర్చి పెడుతుంది. ఈ తర్వాత ఇది తిన్నా, దీని తర్వాత పెరుగు ఉంటుంది, ఆ లైన్గా. మళ్ళీ అటు పెరుగు ఒకటి పెట్టి ఇది కాదు, వరుసగా ముందు అన్నం పెడుతుంది, లేకపోతే కూర పప్పు ఇది వేసుకున్నా, చివరికి ఇటువైపు నీకు పెరుగు ఉంటుంది. ఒక పద్ధతిలో వాడికి ఏం కష్టం కలిగించదు, ఒక సమకూర్చేస్తుంది. అలాగే అమ్మ మనకు కష్టం అవ్వకుండా అర్థం అవ్వాలని అన్నీ కరెక్ట్గా సమకూర్చి పెట్టింది. అది విజ్ఞాన కలన. నాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు, ఒక్కోలా చెప్తారు. ఎందుకంటే ఆమె నామాలు లోపలికి వెళ్ళే కొద్దీ నీ గురించి ఏం మాట్లాడాలమ్మా అనిపిస్తుంది. అర్హత ఉందా, యోగ్యత ఉందా, నిజంగానే అర్థమవుతున్నా ఏమి. కానీ ఆమె ఒకటే అంటది, అరే నువ్వు ఎలా అయినా ప్రేమించరా, కానీ నీ ప్రేమను నేను అర్థం చేసుకుంటా.
అందులో ఉండి నీకు ఆ స్వచ్ఛత ఉందా చూసుకో చాలు. నిజంగా నీకు ఆ తపన ఉందా చూసుకో చాలు. నువ్వు తప్పటడుగులు వేసినా నేను నిన్ను పట్టుకొని నడిపిస్తా. పిల్లాడు నడిచినప్పుడు, పిల్లాడు బాగుతూ ఉన్నప్పుడే బాగా నడిచేశాడా? ఎన్ని తప్పట అడుగులు వేయలేదు, ఎంత ముడిచిపోయిందో ఆ తల్లి తప్పట అడుగుల్లోని. అరే భలే వేస్తున్నాడు, అదిగో అలా పోయి ఇలా పడ్డాడు, దాన్ని పట్టుకున్నాడు. ఆమె కూడా మనం ఆమె గురించి తెలుసుకుంటున్నప్పుడు కొన్ని తప్పట అడుగులు వేసినా కానీ అందులో నిజాయితీ ఉందనుకోండి, నాకు అమ్మ తెలియక తప్పట అడుగులు వేస్తున్నా అన్నారనుకోండి, నడిపిస్తుంది. కానీ ఆమెని పరీక్షించాలని వేశారనుకోండి, కథ వేరేలా ఉంటుంది. నాకు ఆమె అమ్మ తప్పించి నాకు ఇంకేం అర్థం కాదు. నాకు అలా తప్పించి ఆమె ఇంకెక్కడా దొరకదు. నాకు ఇందులో రాసుకుంది ఒకటి చెప్తున్నా. అలా అమ్మ ఫస్ట్ నాదం ఎక్కడ మొదలైంది? ఫస్ట్ నాదం ఎక్కడ మొదలైంది? మనలోనే మొదలైంది. ఎలా? పుట్టాం కదా. పుట్టిన తర్వాత ఏం చెప్పారు? కంగ్రాచ్యులేషన్స్ మేడం, మీకు బాబు పుట్టాడు అన్నారా? వాడు ఏడవలేదు ఇంకా చెప్తారా డాక్టర్ అట్లా మీకు కంగ్రాచ్యులేషన్స్ అని? అవుతాడు. ఫస్ట్ ఏం వినిపించాలి? డాక్టర్ కంగ్రాచ్యులేషన్స్ అనే ముందు ఏం వినిపించాలి మీకు? ఏడుపు. అది ఏ అమ్మ ఉంటుందమ్మా 9 నెలలు కష్టపడి ఒక పిల్లాడు ఏడిస్తే సంతోషపడేది భూమి మీద? ఎవరామె పిచ్చిది? వాడు ఏడ్చాడా? అమ్మ నిండింది, నా 9 నెలల నా పంట పండింది అనుకుంటుంది. ఎందుకంటే ఆ ఏడుపు వాడికి ఊపిరి, అది వాడి మొదటి నాదు. వాడు ఏడ్చాడా? అప్పుడు ఆ డాక్టర్ చెప్తుంది ఇది వీడు పుట్టిన టైము అని. నువ్వు వాడు బయటికి రావాలనే లోపల పెట్టుకున్నావు 9 నెలలు, కానీ ఆ మొదటి నాదం పడలేదా వాడి లోపల? నాదం అంటే ఆ మొదటి ఏడుపు, శబ్దం, కూత. అది ఎప్పుడొస్తుంది? పిల్లాడి గుండె పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఏది పని చేయాలి? నీ ఊపిరితిత్తులు. అంటే ఆ తర్వాత లంగ్ మెచ్యూరిటీ అంటారు, అది వచ్చి ఆ శ్వాస అవ్వాలి, అందాలి, అన్నిట్లో తిరగాలి. ఆ మొదటి శ్వాస నీకు పడిందా, ఆ నాదం ఈ ఏడుపు మొదలవుతుంది. అది ఒక్కసారి నువ్వు ఏడ్చావా? నా పిల్లాడు 7:23కి పుట్టాడు అనుకోండి, 7:23, 7:23, 24 ఉదయం. కానీ డేట్ ఏమో డాక్టర్ 7:25 అని రాసింది. ఎందుకు మేడం 23? ఇంతకు 25 అంటే వాడు బయటకు వచ్చింది 23 అమ్మ, కానీ ఏడ్చింది 25 అంది. లేదు, 2 నిమిషాలు కూడా గ్యాప్ దొరకలేదు నాకు తెలిసి వెంటనే. కానీ ఆ మేడం చాలా స్పెసిఫిక్గా ఉండిందనమాట. 7:23 మేడం ఏం రాసుకోవాలి మేడం ఇంతకి? నేను 23, 25 అంటే 25 అమ్మ అంటే ఆ మేడం కూడా మొదటి నాదం 25, నువ్వు 25 రాయి అంటే అప్పుడు ఏం రాశారు? 25కి ఏం రాశారు? టైమ్ ఆఫ్ బర్త్. డాక్టర్ రాసిందేమో టైమ్ ఆఫ్ డెత్. ఎవరు రాశారు? ఆమె రాసి పెట్టింది, ఇబ్బంది లేదు. అంటే ఈ లోపల నీ మొదటి శ్వాస, నీ మొదటి నాదంతో ఏం మొదలైంది? నీ కాలం మొదలయ్యింది. నీ కాలం మొదలైన వెంటనే నీకేమొచ్చింది? ఒక పిల్లాడు పుట్టగానే అమ్మ పాలు తాగి బాగా పడుకున్నాడు. అందరు అడుగుతారు, హే పిల్లాడు, కొంతమంది పిల్లాడు బాగున్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, లావు ఉన్నాడా, జుట్టెలా ఉంది, అమ్మలా ఉన్నాడా, నాన్నలా ఉన్నాడా, టప ఇంకోండి పడుకుంటున్నాడా, ఏడుస్తున్నాడా, సతాయిస్తున్నాడా, ఏం అడగాలనుకుంటున్నారు వీళ్ళు? పిల్లాడిది ఇది అడిగి ఏం అడగాలనుకుంటున్నారు ఈ బంధువులు? వాడి గుణాలు చిన్నగా అక్కడే మొదలైంది. సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా? కాలం మొదలవగానే ఏమైంది? గుణాలు మొదలయ్యాయి. గుణాలు మొదలైన తర్వాత ఇదే ఏం చేస్తుంది? నీ కర్మ రాస్తుంది.
కర్మ రాసి రాసి నువ్వు చేసిన మంచే నీకు చెడు. నువ్వు ఏదైతే కోరిక కోరావో ఆ కోరికే నిన్ను పైకి లేపుతుంది, ఆ కోరికే నిన్ను కిందికి దింపుతుంది, నీ చావును ఇస్తుంది. ఆ చావు ఇచ్చిన తర్వాత పోయి మళ్ళీ ఆ ప్రకృతియే కలుపుకుంటుంది నాలో రా అని. ఏం చేస్తుంది? ఆ ప్రకృతి కలుపుకుంది. అదెట్లా? అమ్మ కదా పుట్టించింది, ఆమె ఎట్లా కలుపుకుంటుంది? నువ్వే నుండి వచ్చావు, తిన్న అన్నమే కదా వీర్యమైంది, దాంట్లోంచే కదా నువ్వు పుట్టావు, మళ్ళీ అమ్మనే కలుపుకుంటుంది. ఈ ఆట అంతా అర్థం కావాలంటే ఆమె ఏం చేసింది? కూర్చొని వేదమాత కొన్ని రాసిందనమాట. పుస్తకాలు, శాస్త్రాలు, వేదాలు, షడంగాలు మీరేమైనా రాయండి, అది అంతా కూడా అర్థం కాలే. సద్గురులను పంపించి, మంచి మాట చెప్పే వాళ్ళని పంపించి, నా అమ్మ నాన్నలా పంపించి ఏదో రకంగా విని బాగుపడరా నాయనా అని. ఈమె మన ఇష్టం ఎప్పుడు బాగుపడతామనేది. అమ్మ పరమార్థ జ్ఞానం, మనదేవో పదార్థం. పదార్థం అంటే ఎలా చేయాలి మేడం? మీకు ఏదో ఒకటి తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మీకు యాపిల్లో యాపిల్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఉంది, ఏం చేస్తారు? కోస్తారు. ఏదైనా మీకు బయట నుంచి తెలుసుకోవాలని ఉంది అనుకోండి, ఇప్పుడు దీని క్వాలిటీ చెక్, ఇది ఎలా ఉందో పనిచేస్తుందో ఏం చేయాలంటే కోస్తారు. లోపలికి వెళ్ళి అది ఎలా ఉందని తెలుసుకోవాలంటే విడదీస్తారు. కానీ అమ్మని తెలుసుకోవాలంటే కలుపుకోవాలి, యోగం. ఆమె కలుపుకుంటే కానీ అర్థం కాదు. ఎందుకంటే ముందుకెళ్తే చెప్తాను ఎందుకు కలుపుకోవాలని. అన్నం ఎలా పనిచేస్తుందో తెలియాలి. అన్నం మీకు, ఆహారం మీకు బలం ఇస్తుంది అంటే, నేను మీకు అన్నం బలం ఇస్తుంది అంటున్నా మేడం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు నిజమో కాదో తెలుసుకోవాలనుంది, ఏం చేస్తారు? ఎందుకు దాన్ని ఇట్లా కూర్చొని ఒక్కొక్కటి ఇలా విరగదీయవచ్చు కదా, ఇట్లా తెలుసుకోవాలి కదా, బలం ఇస్తుందో లేదో. తినాలా? అలాగే ఇప్పుడు మేము డాక్టర్లం కదా, ఇప్పుడు మాకు గుండె ఎలా పనిచేస్తుంది అంటే అంతా రాస్తారు, ఇలా పనిచేస్తుంది. సో గుండె పనిచేసి ఏం చేస్తారు? అప్పుడు మమ్మల్ని ఆ చనిపోయిన శవాలు ఉంటాయి కదా, వాళ్ళని తీసుకొస్తారు, అనాటమీ అంటారు. మాకు ఫస్ట్ ఇయర్లో అదే నేర్పిస్తారు, శవాల మీదే. అప్పుడు ఏం చేస్తున్నాం? ఒక్కొక్కటి విడగొడుతున్నాం. ఆడి గుండె దేనికి కొట్టుకుందో, ఐ లవ్ యూ దేనికి చెప్పిందో, మనం అయితే గిరగొడుతున్నాము. విమల చేసుకుని అయినా గుండె, కాళ్ళు, చేతులు మాకేం దొరికితే అది మంచిగా వేసుకుంటాం. కానీ వాడి గుండెలో ఏముందో తెలుసుకోగలమా? అది ఎవరు చెప్తారు? విడగొడితే లోకం తెలుస్తుంది, కలుపుకుంటే అమ్మ తెలుస్తుంది. నీకు అన్నం తెలియాలంటే అన్నం తిను, అది నీకు బలమైనప్పుడు తెలుస్తుంది. అన్నం నీకు బలం ఎందుకు అవుతుంది? అన్నం నిన్ను వద్దనకుండా, వీడు నాకు ఇష్టం లేదు అనకుండా నీ లోపల ఒకటైపోతుంది, నీతో పాటు కలిసిపోవడానికి అంగీకరించింది కాబట్టి, నీతో పాటు తన ఉనికిని కోల్పోయి నీలో జీర్ణమవుతుంది కాబట్టి నీకు బలం అవుతోంది. అది తన ఉనికిని కోల్పోను అని కూర్చుంటే నీకు వాంతి అవుతుంది. మరి అమ్మని ఎలా తెలుసుకోవాలి? తపస్సు అంటే ఏంటి? ఎప్పుడు వేడి మీద ఏదైనా చూడండి ఉడుకుతుంది, ఇంకెక్కువ వేడి పెడితే మాడిపోతుంది. నేను ఎప్పుడు పాలు మాడగొడతాను అలా. మరి అట్లా చేయకండి తపస్సు. సో తాపం, ఎప్పుడు ఒక తాపం ఉండాలి. శ్రద్ధ, ఇప్పుడు మీ అందరికి ఉన్నది శ్రద్ధనే. అక్కుంటుంది విశ్వాసం. తెలుసుకోవాలి. కూర్చుంటాం, ఎన్ని రోజులైనా పర్లేదు, వెళ్తాం అన్నా కదా. 800 900 నామాలు అయిపోయి ఎందుకు కూర్చున్నారని శ్రద్ధ ఉంది కాబట్టి కూర్చున్నారు, లేకపోతే ఎందుకు కూర్చుంటారు కదా. సాధన అంటే ఏంటి? రోజు టీ తాగుతున్నారా, రోజు అన్నం తింటున్నారా, అది సాధననే. రిపీటెడ్గా ఏదైతే చేస్తారో అది సాధన. పనికి మాలింది చేస్తే వ్యసనం, పనికి వచ్చేలా చేస్తే సాధన. అర్థమైందా? కానీ ఏదైనా చేసిందే చేయాలి. ఎప్పుడు లైఫ్లో చేసిందే చేయాలి. కానీ ఆమె కోసం చేస్తే సాధన, నీ కోసం చేసుకుంటే పనికి మాలినవన్నీ చేస్తే వ్యసనాలు. అమ్మ చివరిది చెప్తున్నాను, అందరు చెవులు బాగా నిక్కబొడుచుకొని వినండి. పక్వమైన మనస్సు. నేను ఉట్టి మనస్సు అంటే సరిపోయేది కదా, పక్వమైన మనస్సు అన్న. అమ్మకి ఏ పూలు పెడతారు అమ్మ పూజకి? అదిగా
అంటే పుయ్యని పూలు పెడతారా, ఇంకా చిన్నగా మొగ్గలు పెడతారా, పూలు పెడతారా? ఎందుకట్లా మొగ్గ ఎందుకు పెట్టరు? అసలు మొగ్గాన్ని తుంచడమే ఫస్ట్ చేయకూడదు. ఎందుకంటే దాని ప్రాసెస్ని మనం ఆపేస్తున్నాం. అది తప్పు. చిన్నపిల్లల్ని మనం ఎట్లా అంతం చేస్తే అంత మొగ్గ కూడా చేస్తే తప్పు. అంటే అది ఎలా మొత్తం వికసించి అందరికీ ఆనందం ఇస్తుందో, పరిమళం ఇస్తుందో, ఒక మృదుత్వం ఇస్తుందో, చూస్తేనే వావ్ అనిపించేలాగా ఎంత ఇస్తుందో, మమ్మల్ని కూడా అలా తయారు చేయమ్మా. మాలో కూడా అంత పక్వమైన మనస్సు, అంత పరిపక్వతని ఇవ్వు అని ఆ పువ్వులను పెడతాం. మొత్తం పూసిన పువ్వుని పెడతాం. మేము కూడా అలా అయ్యి నీ చరణాల దగ్గరికి చేరాలి అని, మొగ్గలాగా కాదు. కాబట్టి అందుకే చెప్తున్నా, చెప్పేవాడు మంచి ఉద్దేశంతో కూర్చున్నా వినేవాడు మంచి ఉద్దేశంతో లేడనుకోండి, అది అక్కడే కనెక్టివిటీ పోతుంది. చెప్పేవాడు మంచి ఉద్దేశంతో కూర్చోకపోయినా వినేవాడు మంచి ఉద్దేశంతో కూర్చున్నా అప్పుడు కూడా సగమే వెళ్తుంది. ఆ కూర్చునేవాడు చెప్పేవాడు ఇద్దరు చక్కగా ఉండాలని కనెక్షన్ పెట్టేది ఎవరు? అది ఆమె చూసుకుంటుంది. ఎక్కడ ఎవరిని ఎక్కడ ఇది చేసుకోవాలో ఆమె చూసుకుంటుంది. నువ్వు ఒకటే నువ్వు స్వచ్ఛంగా ఉండు. అమ్మ నేను తెలుసుకోవాలని వస్తున్నాను అంతే, ఇంకా నాకు వేరే ఉద్దేశాలేం లేవు. కార్పెంటర్ అంటే ఎవరమ్మా? కార్పెంటర్ అంటే వడ్రంగి కదా. ఇప్పుడు వడ్రంగి నాకు ఇంట్లో సోఫా చేసుకోవాలని ఉంది. నేను కార్పెంటర్కి ఫోన్ చేశాను. వడ్రంగి ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు? ముడి సరుకులు అన్నీ తెచ్చుకుంటాడు కదా, ఆ కొట్టేవి కట్టలు అవన్నీ తెచ్చుకుంటాడు కదా. పోనీ నేను ప్లంబర్కి ఫోన్ చేశానా సోఫా కోసం? ఎవరికి ఫోన్ చేశా? కార్పెంటర్కి. ఎందుకు? ఆయనకి కరెక్ట్గా తెలుసు. అంటే ఫస్ట్ ఏం తెలుసుకోవాలి మీరు? జ్ఞానం. దాని విషయం గురించి తెలిసినోడికి జ్ఞానం. ఆ తెలిసినోడి దగ్గర ఇప్పుడు వీడు ఈ పని చేయగలడు. విజ్ఞానం. ఎందుకు చేయగలడు? వాడి దగ్గర పనిముట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి, కలన సమకూర్చుకున్నాడు కాబట్టి. చేసేవాడెవడు? కార్పెంటర్, వడ్రంగి. సో ఇక్కడ అమ్మ సమకూర్చుకొని చేస్తుంది కాబట్టి వడ్రంగి అనే, ఇక్కడ అమ్మ కళ్యా అవి అన్నీ సమకూర్చి చేయిస్తోంది. ఆ నేర్పరితనం ఉంది కాబట్టి కళ్యా. కళ్యా అయిన తర్వాత అమ్మ ఏం చేస్తుంది? ఆ తర్వాత ఆ కార్పెంటర్ ఇంటికి వచ్చిన తర్వాత కార్పెంటర్కి అది ఎలా చేయాలో తెలుసు. పనిముట్లన్నీ తీసుకొచ్చాడు. అతను కార్పెంటరే, కానీ అతనికి అది సరిగ్గా చేయడం రావట్లేదు. ఇప్పుడు మీరు ఏంటన్నట్టు? మీ పని జరిగినట్ట జరగనట్ట? ఏదో అంటే అమ్మ జ్ఞానం ఇవ్వాలి. అది ఎలా ఆచరించాలో, ఎలా సమకూర్చాలో సరి అయిన విజ్ఞానం ఇవ్వాలి. మీకు అంత నేర్పరితనం మీలోనే కళ్యాయి ఉండాలి. ఉన్న తర్వాత కేపబిలిటీ, అంటే వీడికి అర్హత ఉంది, వీడికి అర్హత ఉంది అనేది ఒకటి, యోగ్యత ఉంది అని. కానీ అది చూయించాలి కదా. ఇప్పుడు కొంతమంది అంటారు, వీడు అసలు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని మేము బాగా అనుకున్నామండి, వీడి మీద మాకు బాగా ఆశ ఉండింది, కానీ వీడు మా ఆశలన్నీ ఆశలు చేశాడు. ఎందుకు? వీడికి కేపబిలిటీ ఉంది, అంటే వీడికి సమర్థత ఉంది, కానీ అది చూయించలేకపోయాడు. ఆ సమర్థతని, నైపుణ్యాన్ని. అంటే సమర్థత ఉండడమే కాదు, అది నువ్వు చూయించగలగాలి కూడా. ఆ చాతుర్యం, ఆ నైపుణ్యత నువ్వు చూయించగలగాలి. అమ్మ ఇవన్నీ కూడా చేస్తుంది వరుసగా. నీకు జ్ఞానం ఇస్తుంది, అది ఎలా వాడాలో దాని పనిముట్లన్నీ తీసుకొచ్చి పెడుతుంది. నిన్నే ఆ కళ్యాణి చేస్తుంది, నిన్నే చేస్తుంది. ఆ నేర్పరురాలని నిన్నే చేస్తుంది. ఆ తర్వాత అది ఎలా చేయించాలో, దాన్ని ఎలా బయటికి చేయించాలో అందరూ మెచ్చుకునేటట్టు కూడా నేను చేయిస్తుంది. విదగ్ధ. అందులోంచి ఒక్క దగ్గరగా అన్న మన పట్టు జారిందనుకో, ఆమె మనకి అందరూ. అంటే ఆమె ఎంత వరుసగా మనల్ని ట్రైన్ చేసుకుంటూ రావాలి చూడండి. అంతే కదా. ఇంత పని చేసాం, బాగా పని చేసాం. అంత బాగా పని చేసిన తర్వాత ఆ కార్పెంటర్కి బాగా పొగురు, అహంకారం బాగుంది. నెక్స్ట్ టైం పిలుస్తారా? డబ్బులు తక్కువైనా పర్లే, పని అటు ఇటు అయినా పర్లే, ఇంకొన్ని పిలుచుకుందా అనుకుంటారు.
సో మనకి ఇన్ని ఇచ్చిన తల్లి ఆ అహంకారం అనేది ఒకటి పెట్టిందనుకో, ఆమె పెట్టదు. సరే మనకే మన ఆలోచనలు మనసు వల్ల వచ్చిందనుకో, అప్పుడు ఏమైంది? ఇవన్నీ జారినట్టేనా? ఇవి అహంకారం మన దగ్గరికి రావద్దంటే ఏం చేయాలి? సమర్పణ. సమర్పయామి. అమ్మకి ఏం అర్పిస్తాం? ప్రసాదం. ఈరోజు నేను కారులో వస్తూ ఉన్నా, ఆ టీ కొట్టు దగ్గర, మహేశ్వరి దాబా పక్కన టీ కొట్టు దగ్గర అతను టీ చేస్తున్నాడు. టీ కొట్టు అతను టీ చేస్తూ చేస్తూ ఏం చేశాడు, నేను అనుకున్నా టీ చేసే వాళ్ళు టీ చేసి ఎలా ఉన్నా వేసిస్తారు అని. ఆడేం చేశాడు, పక్కన టేస్ట్ చూస్తున్నాడు. అని అబ్బాయి అంటే వీడు, నేను వెళ్ళి ఆడ దగ్గర టీ తాగితే వీడు ఎంగిల్ తాగినట్టే కదా. సర్లే వాడు చేతిలో వేసుకొని తాగాడు, సరే తాగు. కానీ అంటే నేను ఏదో అంటే నేను బయటికి వెళ్తే ఎంతమంది ఎంగిలి మొత్తం అదే కదా. వాడు అనకుండా మీకు వడ్డిస్తాడే మీ హోటల్లో. మరి మనం ఎప్పుడైనా అమ్మకి పెడతాం కదా ప్రసాదం, ఎవరైనా టేస్ట్ చేసి తీసుకొచ్చారా? హే షీ లేదు. ఎందుకలా? ఆ రోజు మీరు ఆ స్వీట్లోకి ఏమంటారు, అది సీరాస్, దాంట్లో చక్కెర తక్కువ వేసారేమో. మరి అమ్మ చక్కెర తక్కువ ఉంటే ఎట్లా తీసుకుంటే టేస్ట్ ఉంటుంది కదా అమ్మకి. మరి ఎట్లా? కొంచెం టేస్ట్ చేస్తే కొంచెం ఇట్లా అంటే ఏమవుతుంది? మన అమ్మనే కదా. చేయరా? ఉక్కు 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 ఊతున్నారు. ఎందుకు చేయరు? ప్రేమ కదా మీకు అమ్మ అంటే. మరి అమ్మకి ఎందుకు అర్పణ చేస్తాం? టేస్ట్ చూడకుండా, రుచి చూడకుండా. ఆమె అడిగిందా? సరే, చూసారు కదా, టేస్ట్ రుచి చూసారు. రుచి చూసారంటే ఏం రుచి చూసారమ్మా? ఇప్పుడు సీరా ఉంది, అందులో కొంచెం చక్కెర తక్కువ అయింది. మరి ఏం చేస్తారు? తక్కువైతే కొంచెం చక్కెర వేస్తారు. కొంచెం చక్కెర వేసిన తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ దానికి ఇంకొంచెం చక్కెర వేశారు కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా అయ్యింది. కాబట్టి ఇప్పుడు అమ్మకి కొంచెమే పెట్టాలనిపిస్తుంది, మీకు మాత్రం ఎక్కువ పెట్టుకోవాలని తినాలనిపిస్తుంది. అమ్మ నీకు ఇంతే ప్రసాదం పెడతాను, నేను ఎక్కువ తీసుకుంటా ఎక్కడో అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను, నైష్కర్మ్య అనే పేరుందా? ఆమె ఏం చెప్తుంది అంటే, నీ జీవితం అంతా సమర్పణలాగా పెట్టు. అంటే దాని రుచి చూడకు. రుచి చూడకుండా నీకేదైతే నీ చేతిలోకి వచ్చిందో దాన్ని అలాగే అలాగే వండి నాకు పెట్టేసే. నాకు పెట్టిన ఆ కొద్దే నీకు ప్రసాదంలా అనుకొని తిను. దాన్ని రుచి చూడకు, అది ఎలా ఉంది చూడకు. అంటే నువ్వు ఒకసారి పుట్టిన తర్వాత కోరికలు అనేవి పెట్టకు. కోరికలు అనేవి పెడితే వాసనలు అవుతాయి, వాసనలు అవేనే పెడితే కర్మలు అవుతాయి. వాటి జోలికి వెళ్ళకు. అది ఎలా ఉన్నా దైవార్పణం అని నాకు సమర్పించి తిను, నువ్వు నా దగ్గరికి చేరుకుంటావు. లేకపోతే ఈ లోకంలోనే లంపటమై తిరుగుతూ ఉంటావు. అందుకే అర్పణం అంటే ఎందుకు చెప్తున్నామంటే, నువ్వు ఏదైతే కోరిక అన్నావు కదా, ఎందుకు అసలు రుచి చూడాలనుకున్నావు, ఎందుకు టేస్ట్ చేయాలనుకున్నావు? కోరిక. తీపి ఎక్కువైందా, ఉప్పు ఎక్కువైందా, తక్కువైందా, ఇది చూద్దామని. అంటే ఇది కోరికే కదమ్మా. ఈ ఆలోచన, ఈ కోరిక నీకేమవుతుంది? రేపొద్దున్న ఇష్టాలు అవుతాయి. ఈ ఇష్టం తీరలేదనుకో కోపం అవుతుంది. ఈ కోపము, ఇష్టం, కోపం ఇవన్నీ ఏమవుతాయంటే నిన్ను తీసుకెళ్ళి నీ త్రిగుణాలు, నీ వ్యక్తిత్వం మార్చేలాగా నిన్ను తయారు చేస్తాయని చెప్పడానికి, ఏది ఎలా ఉందో, జీవితం నీకు ఎలా వస్తుందో అలాగే స్వీకరించు. అందులో నువ్వు మళ్ళీ చెయ్యి పెట్టి, కాలు పెట్టి, ఇది రుచి బాగుంది, ఇది బాగాలేదు అని నువ్వు మళ్ళీ దానికి వేరేలా వెళ్ళావా, ఇంకెక్కువసేపు దాని చుట్టూ పరిగెట్టాల్సి వస్తుంది. ఈ ఆట అనేది నేను నిన్ను ఆడిస్తూనే ఉంటా, నిన్నంత తొందరగా నా వైపు తీసుకోను అంటే అది చెప్తుంది. అది జీవితం ఎలా వస్తున్నా నాకు అర్పించి తీసేసుకో. కోరికలు, వాసనలు పెట్టుకోకు. అప్పుడు నా పాదాల దగ్గర చేరుతాం. నా పాదాల దగ్గర, నీ పాదాల దగ్గర ఎందుకు చేరాలమ్మా? నా పాదాలు బాగున్నాయి, నేను దాన్ని నీళ్ళు పాలిష్ పెట్టుకుంటా, పసుపు పెడతా, కుంకుమ పెడతా. ఆమె పాదాల దగ్గర సర్వదేవతలు ఉన్నాయి, వేదాలు ఆమె పాదాల దగ్గరే ఉన్నాయి. నఖదీతి సంచన్న నమజ్జన్న తమోగుణ. ఆమె పాదాల దగ్గరికి వెళ్తే నీ తమోగుణం అంతా నశిస్తుంది. ఆమె కావాలా, ఉప్పు కావాలా, కారం కావాలా, మీ ఇష్టం. ఆమె ఏది కాదనకుండా ఇచ్చే తల్లి.
మొత్తానికి అర్థమైంది కదా. ఈ పేర్లు లోపలికి వెళ్తే చాలా అర్థాలు ఉన్నాయమ్మా. కానీ అన్ని అర్థాలు చెప్పుకుంటూ నేను వల్లించుకుంటూ వెళ్ళి కళ్య అంటే ఏంటో అర్థం కాలేదు. అసలు కళ్య అనేది మంచి పేరు తెలుసా? కళ్య అంటే నేర్పురాలు. ఈ జగత్తునంతా ఎట్లా మెయింటైన్ చేయాలనే నేర్పరితనం ఉంది ఆమె దగ్గర. విదగ్ధ అంటే పూర్తిగా దగ్ధం చేస్తుంది, విశేషముగా దగ్ధం చేస్తుంది. దగ్ధం చేస్తుందా? అదేంటి దగ్ధం అంటే ఏంటి? దగ్ధం అంటే దహనం అంటే ఏం చేస్తారు? కాల్ చేస్తారా? పూడ్చడం అంటే పాతి పెడతారు. ఏది బెస్ట్? ఎందుకలా? దగ్ధం ఎందుకు అంటే ఏది ఎక్కడికి చేరాలో అక్కడికి ఎంత తొందరగా చేరితే అంత మంచిది. దహనంలో ఏం చేస్తామంటే అన్నీ పోతాయి. వాయువు వెళ్ళిపోయింది, మీలో ఆకాశం వెళ్ళిపోయింది, నీరు వెళ్ళిపోయింది, అగ్ని వెళ్ళిపోయింది, ఇంకా మిగిలిందంతా భూమి మాత్రమే, పంచభూతాలు. ఆ భూమి మీ శరీరం కాబట్టి ఆ శరీరం దహనం చేసి ఎంత తొందరగా అది భూమిలో కలిసిపోతే అంత మంచిది. కలిసిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అందులో ఉంటుంది కదా చిన్న చిన్న మనం ఏమంటాం దాన్ని, బూడిద, ఏదైతే తీసుకొని వెళ్తామో దానిలో కూడా ఎక్కడైనా దీని మెమరీస్ అంటే గుర్తులు, వాసనలు ఉండి మనల్ని పట్టి పీడిస్తాయేమో అని చెప్పి గంగ దగ్గరకో కాశీకి వెళ్ళి గంగలో ఎలా విసర్జిస్తా అంటే గంగ ఎక్కడెక్కడ పోతుందో గంగకే ఎలా అయితే తెలియదో, గంగ మాకు తెలియదు అన్నట్లే, అంటే ఎన్ని పోతుందో అలా ఆమె అంటే ఆ పోయిన వాడు ఇంకా వాడి గుర్తులేవి నాకొద్దు, వాడికి నా గుర్తులొద్దు, ఉండొద్దు అని మొత్తానికి తీసి పడేస్తాం. అది తీసి పడేయడానికి సంకేతంగానే వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళేస్తాం. కానీ అది చెప్పడానికే ఈ క్రియలన్నీ చేస్తున్నాం. కానీ ఇక్కడి నుంచి మాత్రం తీయము. అయిపోయింది ఆ మనిషి, అక్కడికి ఆ మనిషి కథ సమాప్తం. నేర్చుకున్నారా? ఏదైనా మంచి నేర్చుకొని దాన్ని అమలుపరచండి అంతే తప్పించి ఆ మనిషిని వెనకబడి ఆ మనిషి బట్టలు, ఆ మనిషి నగలు, ఆ మనిషి గుర్తులని దాన్ని అక్కడున్న ఆ మనిషిలో ఉన్న వాసనలన్నిటినీ కూడా సూక్ష్మంగా ఏవైతే ఆ బట్టల్లో ఉన్నాయో, వాడు తిరిగిన చోటంలో ఉన్నాయి, వాటిని మీ లోపలికి ఎక్కించుకోకండి. అది ఎంత అమ్మైనా, ఎంత నాన్నైనా, ఎంత భర్త అయినా పోయాడు అంతే. ఎలా ఉండాలి అంటే, ఎందుకు తెలుసా అమ్మ దహనం ఎందుకు చేయాలి అంటే, ఎప్పుడు కూడా మీలో ఏదైనా ఉంటే వెంటనే తీర్చేసుకోండి. తీర్చేయడం అంటే దాన్ని దహనం చేయడమే. దహనం చెయ్యలేదా, అది పాతుకుపోయిందనుకో, ఎంత మంచి నేను బిర్యానీ చేశాను, సరేనా, ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేశాను, చాలా బాగా చేశాను, కానీ నాకెందుకు అది పడేయాలనిపించలేదు. ఇంకా తింటారేమో పిల్లలు అనుకున్నా, ఒకరోజు బయట పెట్టా, 2 రోజులు బయట పెట్టా, 3 రోజులు బయట పెట్టా, తర్వాత అది ఏమవుతుందమ్మా, వాసన వస్తుంది. అంటే మంచిదానికి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత అదైనా చెడవుతుంది. అలాగే మీ కోరికలు ఏవైనా ఉన్నా, అవి ఎంత మంచివైనా ఉన్నా, అవి తీరలేదో అవి రేపు మీ పాలిట రాక్షసులే అవుతాయి. ఎప్పుడైతే కోరికలు రూపం తీసుకుంటాయో అప్పుడు మీరు ఎలా అవుతారంటే, మీ పరిస్థితి అయ్యో ఆయన పేరు గుర్తు రావట్లేదు, బాగేశ్వర్ ధామ, ఒక ఆయన ఉంటారు హనుమాన్ భక్తులు, బాగేశ్వర్ మహారాజ్, ఆయన దగ్గరికి వెళ్తే అందరూ డాన్సులు వేస్తారు బాగా. చూసారా ఎప్పుడైనా వీడియోలు చూడండి. ఆయన హనుమాన్ భక్తుడు, స్వయంగా హనుమంతుడే. ఆయన దగ్గర ఇవన్నీ ఉండలేదు కదా, ఎందుకంటే మనం చదువుతాం కదా పిశాచులు ఇవన్నీ కూడా ఆగలేవు. ఏమి అవి ఒక్కొక్క మనిషిలో తీరని కోరికలే ఆ సూక్ష్మ రూపం, ఆ సూక్ష్మంలో ఉన్న కోరికలు అలా ఉండి 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 దానికి ఒక రూపం వస్తుంది. ఇప్పుడు బండాసురుడు ఎక్కడి నుండి వచ్చాడు? మన్మధుడు కాలిన భస్మం నుంచి వచ్చిన రూపం బండాసురుడు. నిజం తెలుసా, మన కోరికలు ఎప్పుడైతే దాన్ని పెడతామో అది రూపం తీసుకుంటాయి.
దాన్నే మనం ఏమంటామంటే ఇంకా మీకు ఇష్టమైన భాషల్లో దీనికి పిచ్చి లేచింది, ఏం పట్టింది, దయ్యం పట్టింది, మీరు ఏమైనా అనండి. ఎందుకంటే ఎంత కోరిక మంచిదైనా తీరలేదా అది దయ్యమే అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి దయచేసి అందుకే నైష్కర్మ్య అర్పణం చేయండి అమ్మ దగ్గర, అంతేగాని కోరికలు పెట్టి కూర్చోకండి. చెప్తున్న దాన్ని మాత్రం ఈజీగా తీసుకోకండి. సద్గురు డాక్టర్ ఏం చేస్తాడు, మీకు ఏదైనా రోగం వస్తే ఆ రోగం వస్తే కూడా డాక్టర్ మీ 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 ఇంటికే డబ్బా అది బ్యాగ్ పట్టుకొని వచ్చేస్తాడా? మేడం మేడం మీకు అల్సర్ ఉంది మేడం, నేను ట్రీట్మెంట్ ఇస్తాను మేడం, ప్లీజ్ మేడం డోర్ తీయండి మేడం, ప్లీజ్ మేడం. డాక్టర్ అంటానా? ఏమంటారు మరి? మీకు ఫస్ట్ ఏదో కొద్దిగా ఏదో ఇబ్బంది అనిపిస్తుంది, ఆ తర్వాత బాగా ఎక్కువ అవుతుంది, అప్పుడేం వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళిన తర్వాత చక్కున ఆయన చెప్పేసాడు, ముందు మీ బాధ విని చెప్తాడు, అంతా విని ఆ తర్వాత ఆయన ఒకటి వచ్చి నీకు ఇది ఉందమ్మా, దీనికి తగ్గదు ఏదైనా కావాలంటే ఇస్తారు, లేకపోతే సరే దాని ట్రీట్మెంట్ ఇస్తారు. దానికి ఎవరు? ఇప్పుడు ఈ చదువు చదివినారు. సద్గురువులు ఏం చేస్తారంటే, సద్గురువులు గురువులు, మీరు ఎవరినైతే ఆధ్యాత్మిక గురువు అంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీకు ఇలా మిగిలిపోయిన వాసనలు ఉన్నాయి కదా ఫ్రైయింగ్ ప్యాన్ మీద, ఏదైతే మిమ్మల్ని ముందుకెళ్ళనియట్లేదు వెనక పోనీయట్లేదు, అవన్నీ తీరుస్తారు. ఆ బ్లాక్ మీరు ఎంత వెళ్ళాలనుకుంటున్నా అక్కడ ఒక పెద్ద అడ్డంగా రాయి ఉందనుకోండి, మీరు దాటి వెళ్ళలేకపోతున్నారనుకోండి, ఆ రాయి పక్కకి జరిపేవాడు సద్గురు. అంటే మీ జీవితంలో మీరు ముందుకి వెళ్ళగలిగేటట్టు, మీ ఆధ్యాత్మికంగా అయినా కానీ, మీరు మామూలుగా మీ జీవితంలో కానీ, మీకు రోగం ఉందో రుష్టి ఉందో, ఎందుకంటే కోరికలే ఏమవుతాయి? రోగాలు అవ్వచ్చు. రోగాల్లాగా వస్తాయో, మానసిక రోగాలు, శారీరక రోగాలు ఏ రకంగా వస్తాయో తెలియదు, కానీ వస్తాయి. మీరు ఆపినవే మీ రోగాలు అవుతాయి. రోగాలు ఎక్కడి నుంచో రావట్లేదు, మన నుంచే, మన కోరికలే, మనం ఏవైతే ఆపుతున్నాం చూడండి అవే రోగాలు. ఇక్కడ డాక్టర్ తీరుస్తాడు, అక్కడ గురువులు తీరుస్తారు. దానికి కూడా ఏమవ్వాలి? ముందు మనకి తెలియాలి కదా, మనకి తెలియందే మనం అక్కడికి వెళ్ళాం కదా. తెలియాలంటే బాగాలేదు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే మీకు ఒక పక్వత వచ్చింది అనుకోండి, నేను అమ్మని తెలుసుకోవాలి, లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను ఒక ఉనికి తెలుసుకోవాలి, ఏదో ఒక కోరికతో ఒక గురువు దగ్గరికి వెళ్తాను. ఎప్పుడైతే గురువు ఆ బాధ్యత తన నెత్తి మీద వేసుకుంటాడో, ఆయన పడే బాధ ఎవరికి అర్థమవుతుంది? ఆ బాధను ఎవడు అర్థం చేసుకోలేడు. మీరు మొత్తం మీదంతా వాసన కుక్కిపోయిన మీదంతా కర్మ వాసన అంతా కూడా ఆ గురువు భుజాల మీద వేసి కూర్చుంటారు తెలుసా. ఆయన మోస్తాడు మిమ్మల్ని అక్కడి నుంచి రిలీజ్ చేసేస్తాడు. వాళ్ళు చేసే పనులంతా సూక్ష్మం అమ్మా. మీ కోరికలు, మీ కూతురు పెళ్ళి కావాలని ఉందా, దానికి కావాల్సిన తీసేస్తాడు బ్లాకేజ్. మీ కోరిక ఎంత ఉంటే దాన్నే తీరుస్తాడు, అంతకన్నా మించి పైకి వెళ్ళాడు గురువు అయినా. ఎందుకంటే మీరు దానికి రెడీగా లేరనుకోండి, ఆయన చెయ్యడు ఆ పని, ఎందుకంటే అప్పుడు కూడా మళ్ళీ బాధపడతారు కదా మీరు. సో మీకు ఏది కావాలో అంతవరకే వెళ్తాడు, అంతవరకే చేస్తాడు. బైంద వాసన, ఎంత కోపం వస్తుందో నాకు. నాదరూపిణి ఎక్కడి నుంచి మొదలైందమ్మా? మొదటి ఏడుపు నాదం, అన్నమంట నాదం. సూక్ష్మం, ఓంకారానికి సూక్ష్మం కనిపించదు. కనిపించనామే విజ్ఞాన కలన కళ్య విదగ్ధ అని ఇన్ని పనులు చేసింది, ఇన్ని కళల్లో వచ్చింది, ఇన్ని రకంగా నేనే అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఆమె ఎవరు అంటే బైంద వాసన అంట. పోయి ఏడ కూర్చుంది అంటే బిందువు మీద కూర్చుందంట. ఇంతే బిందువు. కోపం వస్తుంది, బాగా కోపం వస్తుంది. ఏదో ఒక పెన్ ఇవ్వండి. పెన్, పేపర్ ఉందా? సరే పేపర్ లేదా? నాకు రాయాలని ఉంది, సరేనా? రాయనా? రాసే ముందు ఎలా చేశానమ్మా? ఏం చేశా? ఫస్ట్ డాట్ పెట్టాలి, ఎక్కడో చుక్క పెట్టాలి కదా నేను. చుక్క పెట్టి ఏం చేశా? తిప్పాను. ఆ తర్వాత ఏం చేశాను? దేంతో ఆపా? చుక్కతోనే ఆపా.
ఈమెకి ఇప్పుడు ఈ ఆకు ఒక ఆకారం వచ్చిందా? కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? ఈ మధ్యలో చుక్కనే, ప్రతిదీ చుక్కనే, దగ్గర 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 చుక్కలన్నీ కలిపితే అయింది. అంటే ప్రతి చోట ఆమెనే ఉంది, కానీ ఎలా ఉంది? బిందువులాగా సూక్ష్మంగా ఉంది. అవన్నీ కలుపుకుంటూ 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 పోతే ఈ పెద్ద ప్రపంచం అయింది. అంటే సృష్టి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఈ బిందువు నుంచి మొదలయ్యింది, చేసుకుంటుంది, బిందువులన్నీ అలా కలిపిన పెద్ద భూగోళం అయింది. ఈ భూగోళంలో ఎవరున్నారు? మనం అందరం ఉన్నాం. ప్రపంచం ఉంది, ప్రపంచంలో ఎవరు ఉన్నాం? మన ఫ్యామిలీ ఉంది. మన ఫ్యామిలీతో ఏముంది? కోరికలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. సో ఆమె ఏం చేసింది? బిందువు నుంచి మొదలైంది, బిందువులో అంతమైంది. మనకు మాత్రం ఏమి ఇచ్చింది? ఇంత పెద్ద ప్రపంచం ఇచ్చింది, విస్తారం. నువ్వు ఆట ఆడతావా, నన్ను తెలుసుకుంటావా, ఇందులో ఇష్టపడతావా, కష్టపడతావా, రోగం పడతావా, నన్ను తెలుసుకుంటావా, పిల్లలతో ఆడుకుంటావా, భర్తతో ఆడుకుంటావా, సన్యాసి అవుతావా, బూడిద రాసుకుంటారా, నన్నే తెలుసుకుంటా. నీ సర్కిల్లో ఉన్నంతసేపు నీ ఆటనే. కానీ నాకు ఎక్కడి నుంచైనా దగ్గర తగిలావా బిడ్డ, నిన్ను మాత్రం కలిపేసుకుంటా. మనం ఏం చేస్తాం? ఈమెకు దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడ లాగేసుకుంటుందో అని భయమేసి మధ్య మధ్యలోనే చాలా జాగ్రత్తగా ఆడతాం. ఎన్ని జన్మలో బిందువు నుంచి మొదలై బిందువు నుంచి ఆగే అమ్మ మధ్యలో. అంతే కదమ్మా. ఇప్పుడు చీర చూడండి, చీర నేసేటోడు ఫస్ట్ ఏ నుంచి మొదలెడతాడు? ఒక దారం. ఆ దారమే అల్లుకుంటూ 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 ఎంత పెద్ద చీర చేస్తాడు? ఒక 5.5 మీటర్ల చీర చేస్తాడు. దానికి ఎన్ని రంగులు అద్దుతాడో. షాప్కి వెళ్ళిన తర్వాత ఈ కలర్ బాల, ఈ ప్యాటర్న్ బాల, ఇది ఆమె చూసింది, ఆమెకి నచ్చింది, చూసి ఆమె కొద్దిసేపు ఇలా వేసుకుంది కాబట్టి నేను వేసుకోను, ఇది నా స్టేటస్కి సరిపోదు, ధర తక్కువ ఉంది, ఇది మరీ ధర ఎక్కువ ఉంది, దీని బ్లౌజ్ డిజైన్ బాగాలేదు. ఆమె ఇవన్నీ ఆలోచించి బాగాలేదు బాగాలేదు అని చేస్తే మనం అందరం వచ్చేవాళ్ళమా? అంటే ఇవే మన కోరికలు అన్నమాట. ఇవి మనం ఇందులోనే తిరుగుతామని చెప్తాను చూడండి. ఇవి వీటితో తిప్పిస్తుంది అనమాట. శ్రీచక్రం చెప్పనా? శ్రీచక్రం ఎలా ఉంటుంది? ఎన్ని ఆవరణలు? శ్రీచక్రం 9. కొలను తెలుసా? కొలంలో రాయి వేస్తే ఏమొస్తాయి? అలలు వస్తాయి. ఆ రాయి లేకుండా అలలు ఉన్నాయా? కానీ ఆ రాయికి అలలతో ఏమైనా సంబంధం ఉందా? అమ్మ కూడా అంతే. అందరు అమ్మ నుంచే వస్తారు, కానీ అమ్మకి ఎవరితో సంబంధం లేదు. అదే నైష్కర్మ్య. నువ్వేం చేయాలి? నువ్వు కూడా అలాగే ఉండాలి. అబ్బా నా వల్ల కాదు, సమర్పణ. ఇంత కష్టమైన టాపికా దేవుడా? సరే, త్రికోణం తీసుకుందామా? ఇది తీసుకుందాం. ఇప్పుడు నేనేం చెప్పాను? సర్కిల్ చెప్పా కదా. సర్కిల్ కాదు. సరే మేడం, ఒక డ్రాయింగ్ వేస్తారా మీరు? డ్రాయింగ్ వేస్తారా? ఎవరిని వేస్తారు? ఏదైనా వేయండి, కైట్ వేయండి, ఏదైనా వేయండి, వేయండి, కైట్ వేయండి, ఏదో ఒకటి వేసుకోండి. మీ చేయి మీద ఏదో ఒకటి వేసుకోండి. నాకు ఎందుకో ప్రాక్టికల్ చెప్పండి, బాగా నచ్చుతుంది. ఏదైనా వేసుకోండి మేడం, మీ ఇష్టం. ఇంతవరకు నేనేం చెప్పాను? అక్షరం చెప్పా కదా. అక్షరంలో సరే, ఎక్కడ స్టార్ట్ చేశారు? పాయింట్ ఏది? ఎక్కడ స్టార్ట్ చేశారు? ఏమేశారు? సర్కిల్ కన్నా ముందు దేంతో స్టార్ట్ చేశారు? పాయింటా? ఎలా ఎండ్ చేశారు? పాయింటా? అంటే డ్రా చేసిన, అంటే ఏదైనా గీసినా బిందువే. ముగ్గు ఎలా ఇస్తారు? చుక్కలు పెడతారు, కలుపుతారు. కలపకుండా వదిలేయండి, దగ్గరగా బిందువులు వేయండి, అప్పుడు గీతనే వస్తుంది. సో గీత వేసినా
బిందువులే. అంటే మీరు ఏమైనా చేయండి, ఆమె ఏంటి బిందువు. బిందువు అంటే ఆమె ఏమన్నాం, ఆమెని బైందవాసన అంటే ప్రతి బిందువులో కూర్చున్నది ఎవరు, ఆమెనే. అంటే ఆమె ఎక్కడుంది ఇప్పుడు మనలో, ప్రతి చోట ఉంది. ఇవన్నీ తెలుసుకున్నాక ఆమె అన్ని చోట్ల ఉంది, ఆమె ఇంకా ఏం చెప్పాలి ఆమె గురించి, నేను ఇంకా విడమర్చి ఏం చెప్పాలని. అందుకే నాకు ఈరోజు ఏం చెప్పాలమ్మా నీ గురించి. అయ్యో సరే, కాబట్టి నవావరణలు ఉన్నాయా. ఇది వృత్తాలు అంటారు. ట్రయాంగిల్ ఏమంటాము, త్రికోణం అంటాం. త్రికోణం వేసుకుంటారా ఎవరైనా, వేసుకుంటారా? ఎవరు వేసుకుంటారు? రవి గారు, సారీ రాజుగారు, మీ కాళ్ళకు పని చెప్పాలి. ఎక్కడున్నారు మీరు? ఏంటిది అది? కొంచెం ఇటు తిప్పాలి మీ లైట్లని. కొంచెం పాపం వీళ్ళని కూడా కనిపించనియండి యూట్యూబ్లో. పాపం వాళ్ళ పిల్లలు రేపు పొద్దున్న చెప్పుకుంటారు మంచిగా, మా అమ్మ ఉంది అదిగో అక్కడ, మా అక్క ఉంది, అందరు ఉన్నారని. కొంచెం తిప్పండి పాపం, ఎప్పుడు నన్నే చూపిస్తారు, బోర్ కొడుతుంది. ఏంటిది అది? త్రికోణం. ఏం చేశారు ఫస్ట్? త్రికోణం ఎక్కడ స్టార్ట్ చేశారు? అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటారు? బిందువు ఉందా? ఆ బిందువుకి త్రికోణం లేదుగా, బిందువు లాగానే ఉంది కదా. ఏడుంది? బిందువులానే ఉంది, ఇంతే ఉంది కదా, డాట్ లాగా. అందులో త్రికోణం ఏడుంది? ట్రయాంగిల్ ఎక్కడుంది? ఆ త్రికోణం ఉందా? ఇప్పుడు ఏముందా షేపు? త్రికోణమే కదా. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ఆ బిందువుకి త్రికోణం లేదు కదా. ఈ త్రికోణంలో త్రికోణంలో బిందువులు ఉన్నాయి కదా. అంటే నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది. అన్ని చోట్ల బిందువులే కదా, బిందువులు కలుపుకుంటూ పోతే అని. మ్యాథ్సే. ఓకే, సెట్ ఆఫ్ పాయింట్స్. సరే, ఇప్పుడు ఇవే ఏమయ్యా ఈ మూడు? ఫస్ట్ బిందువు అయిన తర్వాత ఏముంటుంది? తర్వాత త్రికోణమే ఉంటుంది. కావాలంటే శ్రీచక్రం వెళ్ళండి, 2 డైమెన్షనల్. ఎవరు వీళ్ళందరూ? ఈ ముగ్గురు. మూడు కాలాలు. మీరు పుట్టారు. మీరు పుట్టగానే ఏం మొదలైంది? మీకు కాలం మొదలైంది. ఏం కాలం మొదలైంది? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఆ తర్వాత ఏం మొదలైంది? భూత భవిష్యత్ వర్తమాన కాలం. ఆ తర్వాత ఏం మొదలైంది? జాగృత స్వప్న సుషుప్తి. ఆ తర్వాత ఏం మొదలైంది? సత్వరజో తమో గుణం. ఆ తర్వాత ఏం మొదలైంది? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అన్ని 3తోనే జరుగుతున్నాయా? పెట్టిందా పెట్టలేదా? మూడిటితో మనల్ని ముడి పెట్టిందా పెట్టలేదా? ఎన్ని ముళ్ళు వేసుకున్నారు? 3ఏనా? మంచి పని చేసి. ఎవరైనా 2 వేసుకున్నారా? 3 కదా. అది లాస్ట్కి 3 కూడా 3 వేసినాం. తెలిసేసుకున్నాము, తెలియకేసుకున్నాము, ఆ కాలంలో తెలియదు కానీ ఏమో లే. అలా మొత్తానికి అమ్మ అయ్యా భార్య ఏం తుర్యావస్థకి తీసుకెళ్ళలేదు, మనమే కష్టపడి పోవాల్సిందే. కానీ ఇప్పుడు అంతా అయిపోయింది అబ్బా. త్రికోణం వచ్చింది, బిందు వచ్చింది. నా వైపు తిప్పండి బా, నేను కనిపించాలి. అయ్యో అక్కడ కూడా తీయండి పాపం. ఎవరైనా ఉంటే మా చెట్లని, పుట్టలని, స్విమ్మింగ్ పూల్ అన్నీ తీయండి కొంచెం. మీరు మంచిగా ఉన్నారు, అందరూ అందంగా ఉన్నారు, మీరేం టెన్షన్ పడకండి సరేనా. సో రబ్బర్ బ్యాండ్ కావాలి నాకు. రబ్బర్ బ్యాండ్ లేదా? సర్కిల్ ఉంది కదా. ఇప్పుడు ఈ సర్కిల్ని ఏం చేస్తారు? స్క్వేర్ ఎలా వస్తుంది? దాన్ని ఎక్స్టెండ్ చేస్తే కదా, ఇలా చేస్తే అదే స్క్వేర్ అవుతుంది కదా. అంటే లాస్ట్కి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ షేపులు, వీటికి అన్నిటికీ కూడా ఆకారాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? బిందువు నుంచి. అంటే ప్రతి ఆకారంలో ఆమె ఉన్నట్టేనా? ప్రతి మనిషిలో మనలో ఉన్నట్టేనా? ప్రతి గుణంలో ఆమె ఉన్నట్టేనా? ప్రతి కాలంలో ఆమె ఉన్నట్టేనా? మైక్లో కూడా ఆమె ఉంది, వస్తుంది.
మరి మనకెందుకు దక్కట్లేదు ఆమె? మనకెందుకు అర్థం కావట్లేదు? సాధన. అద్దం ముందు నిల్చున్నారా? ఈరోజు నిల్చున్నారా? ఎవరు నిల్చోలేదు ఈరోజు అద్దం ముందు? చేతులు లేపండి. నిల్చున్నారు. పౌడర్ అందరు నిల్చున్నారా అద్దం ముందు? కొంచెం మిమ్మల్ని ఏమైనా వెరైటీగా చూపించిందా అద్దం? మిర్రర్ మిర్రర్ ఏంటది? హూ ఇస్ ద బ్యూటిఫుల్ ఏదో ఇన్ ద వరల్డ్ సంథింగ్. మిర్రర్ మిర్రర్ హూ ఇస్ ద మిర్రర్ అంటే అద్దం మీరు ఎలా ఉందో అలాగే చూపించింది. సరేనా? అంతేనా? బాగా కోపం, అద్దం మీద నిల్చున్నారు, మీకు బాగా కోపం వచ్చింది. బాగా కోపం వచ్చింది, అద్దం పగలగొట్టారు. ఇప్పుడు మీరు అద్దంలో కనిపిస్తారా? కనిపించరు. అలాగే ప్రతి మనిషి ఎవరైతే మీ ముందు వస్తున్నాడు కదా, ప్రతి జీవి, ప్రతి పదార్థం, ప్రతి జీవి మీ ముందు వచ్చి నిల్చునేది ఎవరో కాదు, మీ అద్దమే. కరెక్ట్గా వినండి. మీ ముందు వచ్చి నిల్చునేది ఎవరో కాదు, మీ అద్దమే. మీ ఇంట్లో ఉన్న అద్దం గురించి అనట్లే. ఏ అద్దం అయితే మీకు బాగా కనిపిస్తుంది కదా, మీరు ఇంట్లో ఉన్న అద్దము బాగా అనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే రోజు దాన్ని తుడుస్తున్నారు. మీరు కళ్ళు మూసుకొని ఏం అద్దంలోకి చూడట్లేదు, కళ్ళు తెరిచి చూస్తున్నారు. అలాగే ప్రతి మనిషి మీ ముందు నిల్చున్న ప్రతి మనిషి అద్దమే. కానీ అద్దంలో ఏమన్నా మీకు మీరే కనిపిస్తారన్న. ఇప్పుడు మీకు ఆ మనిషి మీద కోపం ఉంది, ఆ మనిషి మీకు ఎలా కనిపిస్తాడు? ఇప్పుడు ఆ మనిషి కోపం ఎవరిలో కనిపిస్తుంది? సారీ, నేను ఇది తప్పుగా ఫ్రేమ్ చేశాను. మీకు ఒక మనిషి ఎదురయ్యాడు, సరేనా? మీరు ఆ టైంలో కోపంగా ఉండే. అద్దం ఏం చేస్తుంది? మీరు కోపం ఎలా ఉంటే ఆ కోపాన్ని అద్దం చూపిస్తుంది కదా. ఇప్పుడు ఆ మనిషి ఏం చూపిస్తున్నాడు? ఎవరిని చూపిస్తాడు? మిమ్మల్ని చూపిస్తాడు. సో ఒక మనిషి మీకు ప్రేమ చూపించాలంటే మార్పు ఎక్కడి నుంచి రావాలి? నాకు ఆ మనిషి అస్సలు ఇష్టం లేదు, ఆ మనిషి మంచోడే కానీ నాకు అస్సలు ఇష్టం లేదు అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు పొట్టేళ్ళని యుద్ధానికి వదులుతున్నట్టు. పొట్టేళ్ళని యుద్ధానికి వదిలి, మీరు ఆల్రెడీ ఇద్దరు పొట్టేళ్ళు మీ వాళ్ళే, కానీ ఒకటి అనుకుంటారు, ఈరోజు ఇది బాగా బలంగా తినింది, ఇదే గెలవాలని అనుకుంటారు. అలా ఏం చేస్తారంటే, మీరు మనిషి ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడు కదా, మంచితనము చెడుతనం, ఆ రెండింటిని వేరు చేస్తారు. ఆ రోజు ఎవరినో ఒకరినే గెలిపిస్తారు, ఆ మనిషినైనా ఆ మనిషిలో ఉన్న మనస్తత్వాన్నైనా. మీరేం చూడాలనుకుంటున్నారో దాన్ని. ఇది నేను ఇంకా మీకు తర్వాత చెప్తా, ఎక్కువ చెప్తే మళ్ళీ ఇది అవుతుంది. కానీ ఒకటే, మీ ముందు నిల్చునేది ఎవరు? మనమే, అద్దాలే. మీతో మాట్లాడేది ఎవరు? మీరే. మీకు మీరే మాట్లాడుకుంటున్నారు. మీరేం మాట్లాడితే అద్దం తిరిగి మీకు అది చెప్తుంది. సో మీరేం వినాలనుకుంటున్నారో అవతల మనిషి నుంచి ముందు మీరు అది మాట్లాడడం మొదలుపెట్టండి. ముందు ఏదైనా కావాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోండి. డబ్బు కావాలా? డబ్బు ఇవ్వండి. నేను బిచ్చగాడిని, పర్లేదు, నీకు ఎంత బిచ్చగాడినా ₹1 ఉంటాయి కదా, ₹1 ఇవ్వు. లేదు, నాకు 10,000 జీతం, పర్లేదు, ₹5 రూపాయి ఇవ్వు. నువ్వు ఏది ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది అద్దంలాగా. నువ్వేమిస్తే నీకు అది తిరిగి, నువ్వు ఒకటిస్తే నీకు 10 వస్తుంది. ఆ పని ఆమె చూసుకుంటుంది. నీకు జ్ఞానం కావాలా? జ్ఞానం ఇవ్వు. నీకు డబ్బు కావాలా? డబ్బు ఇవ్వు. నీకు బట్ట కావాలా? బట్ట ఇవ్వు. నీకు ఐశ్వర్యం, నీకు ఏది కావాలి అది ఇవ్వు, ముందు ఇవ్వు. నీకు ప్రేమ కావాలా? ప్రేమ ఇవ్వు. ప్రేమ ఇవ్వు అంటే కొత్త గుర్తొచ్చింది, ఐ లవ్ యూ అంటారు కదా ఈ కాలం పిల్లలందరూ. ఐ లవ్ యూ అంటే ఏంటమ్మా? నేను నిన్ను ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ
కదా. ఐ లవ్ యూ అంటే ఏమనిపించింది మీకు? అందులో ఏదో నచ్చింది అతనిలో, ఏదో సరే నచ్చింది అతనిలో, కాబట్టి మీకు ఇష్టం వచ్చింది. అది హార్మోనల్ హైజాక్ అంటాను, సరే ఏదో వచ్చింది. ఐ లవ్ యూ అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీకు ఒకటి కావాలి, లవ్ కావాలి, సరేనా? మీరు ఒక షాప్ చూశారు అండ్ ఆ షాప్ మీకు బాగా కనిపించింది, నచ్చింది, మంచిగా ఉంచింది. ఆ షాప్లో మీకు కావాల్సింది దొరుకుతుంది అనిపించింది. మీరు వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. అలాగే మీకు ఎవరైనా అమ్మాయి నచ్చింది అంటే ఈమె దగ్గర అది ఉంది, నాకు కావాల్సింది దొరుకుతుందేమో అనే ఆశతో వెళ్తారు. కానీ చెప్పడం ఏమంటారు? ఐ లవ్ యూ అంటారు. ఐ వాంట్ లవ్ ఫ్రమ్ యూ అని దాని అర్థం. నా దగ్గర లేదే, నీ దగ్గర అడుక్కుంటున్నా, నీ దగ్గర ఉంటే ఈ అనడానికి. కానీ అలా అడక్కోక ఐ లవ్ యూ అంటారు. ఆ పిచ్చిది ఏమనుకుంటుంది? నా దగ్గర కూడా లేదు కదా, వీడి దగ్గర ఉందేమో, ఈమె కూడా ఐ లవ్ యూ టూ అంటది. ఇద్దరు బిచ్చగాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వీడికి ప్రేమ ఉండదు, దీనికి ప్రేమ ఉండదు. ఇక బిచ్చగాళ్ళు వీడి దగ్గర ధనం ఉంది కదా నాకు ఇస్తాడేమో, ఈమె దగ్గర ధనం ఉంది కదా నాకు ఇస్తుందేమో, అలా సంవత్సరాలు పడి చూస్తూ కూర్చుంటారు అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి దయచేసి నవయువకులందరూ కూడా, యువతులందరూ కూడా ఐ లవ్ యూ అనే ముందు అలా అనకుండా బహిరంగంగా బాహాటంగా ఐ వాంట్ లవ్ ఫ్రమ్ యూ అని అనండి. ఆమె ఇవ్వగలిగితే ఇస్తుంది, లేదా గమ్మున ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోయి ఐ లవ్ యూ అనే పూత పెట్టకండి. నీకు అది కావాలి, నువ్వు ఇష్టపడుతున్నావు అన్నప్పుడు అవతల వాడి నుంచి కూడా ఇష్టం కావాలనుకున్నావు కాబట్టి వెళ్ళి చెప్తున్నావు కదా. లేకపోతే నీకేమవసరం, ఏడని కూర్చొని లవ్ చేసుకో కదా. పోయి ఎందుకు అడుగుతున్నావు? షాప్లో పోయి ఎందుకు చక్కెర అడుగుతున్నావు? నీకు చక్కెర కావాలని అడుగుతున్నావు కదా. లేకపోతే ఆ షాప్ ముందు నుంచి వెళ్ళిపోతావు. ఎన్నిసార్లు వెళ్ళిపోతావు. నీకు నిజంగా ఇష్టం ఉంటే చూడు, అమ్మాయిని చూసి వెళ్ళిపో. నీకు ఆ అమ్మాయి నుంచి కూడా ప్రేమ కావాలి కాబట్టి నువ్వు ఆమె దగ్గరికి వెళ్తున్నావు. అప్పుడు ఐ లవ్ యూ అని వెళ్ళకు, ఐ వాంట్ లవ్ ఫ్రమ్ యూ అని అడుగు. మాటలు కరెక్ట్గా పలుకు, సగం మింగకు, జీవితం అంతా మింగేస్తుంది ఆమె నిన్ను. అర్థమైందా? మీ పిల్లలకి వెళ్ళి చెప్పండి, మీ అబ్బాయిలో మీ అమ్మాయిలో, అమ్మ నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఒక అబ్బాయిని ఐ లవ్ యూ అంటే, కాదురా నువ్వు అట్లా అనొద్దు, ఐ వాంట్ లవ్ ఫ్రమ్ యూ అనండి. అది ఇస్తుందో లేదో కనుక్కొని వచ్చి అప్పుడు నన్ను అడుగు, నేను పెళ్లి చేస్తాను అన్నాను. సరేనా? కాదు, అన్నీ అదే కదా. ఐ వాంట్ టు మ్యారీ యూ అంటారు. ఏం అడుగుతారు? మ్యారీ అంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. లవ్ ఒక్కటి మాత్రం మీరెందుకు చేస్తారప్ప? అది కూడా అడగడమే కదా. షాప్కి వెళ్ళి ఏదైనా మీకు లేనిదే కదా అడుగుతారు. అలాగే ఒకటి దగ్గర మీకు లేనిదే కదా అడుగుతారు, నీ దగ్గర ఉంటే ఈ అని. అదొక్క దగ్గర సినిమాల్లో అంతా ఐ లవ్ యూ పెట్టి, ప్లీజ్ దయచేసి ఎవరైనా ఇక్కడ సినిమా తీసే వాళ్ళు ఉంటే ఐ లవ్ యూ వదిలేసి ఐ వాంట్ లవ్ ఫ్రమ్ యూ అనే కొత్త థీమ్తో సినిమా చేయండి. మీ సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు నేను ఇస్తా, భయపడకండి. నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. కానీ ఈ కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీయండి దయచేసి. శ్రీమాత్రే నమః.